దేశంలో ఇప్పుడు అసలు విపక్షం ఎవరు? కాంగ్రెస్. పార్లమెంట్ లో కనపడుతుంది కానీ జనంలో కనపడుతున్నది వినపడుతున్నది ఎవరు? కాంగ్రెస్ కాదు, కాక్రోజా. ఇదే పాయింట్ ని టచ్ చేస్తూ అసలు మోడీనైనా బీజేపీనైనా కాక్రోచ్ ఎలా ఛాలెంజ్ చేయగలుగుతోంది, అసలు కాక్రోచ్ కోర్ స్ట్రెంగ్త్ ఏంటి, ప్రధాన బలం ఏంటి అని చెప్తూ డీటెయిల్డ్ గా 360 డిగ్రీస్ అంటారే అలాగా 360 డిగ్రీస్ లో ఉన్న అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో కాక్రోచ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అసలు బీజేపీ అయినా మోడీ అయినా ఇప్పటి వరకు చూడని విధంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తా ఉంది అని చెప్తూ బీజేపీ వీక్నెస్ ని డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంత ఫెయిల్ అయింది, ఎంత డిజాస్టరస్ రికార్డు ఉంది కాంగ్రెస్ కి అనే మాట కూడా మాట్లాడుకోబోతున్నాం. మీకు కాస్త టాలరెన్స్ ఉండి అసలు దేశంలో ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని తెలుసుకోవాలనే స్పృహ ఉంటే గనక చూడండి ఈ వీడియో. లేదు పార్టీల జెండాలు ఉన్నాయంటే యాజ్ యూజువల్ పక్కెళ్ళండి. ఎందుకంటే టైమ్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కదా. అందుకోసమే పర్పస్ఫుల్ గా ఉండాలి పాలిటిక్స్ అనుకునే వాళ్ళు తప్పనిసరిగా చివరికంటా చూడండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఫర్ షూర్. కాక్రోచ్ మీద రకరకాల అనాలిసిస్లు, డిస్కషన్స్, డిబేట్స్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి కదా. అవన్నీ చాలా వరకు అయితే పాజిటివ్ గా ఆహా ఓహో అంటూ కాక్రోచ్ని హీరో చేసేవి, లేదంటే గనక అసలు కాక్రోచ్లు అంటే దేశద్రోహులు అన్నట్టుగా వన్ సైడెడ్ గా అసలు రూల్డ్ అవుట్ చేసేయాలి అన్నట్టుగా ఇంటెన్షన్ తో మాట్లాడుతున్న డిబేట్. అలా కాకుండా న్యూట్రల్ గా, పైగా అన్ని సెక్షన్స్ ని జనం వైపు నుంచి, కాక్రోచ్ వైపు నుంచి, కాంగ్రెస్ అండ్ బీజేపీ పక్షాల వైపు నుంచి కూడా ఈ 4 దిక్కుల వైపు నుంచి అనలైజ్ చేసిన, డిస్కస్ చేసిన ఆర్టికల్ ది ప్రింట్ లో రాశారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఈ ఆర్టికల్ చూస్తే. అందుకోసమే ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను, తెలుగు వాళ్ళకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో. అందులో ఏమున్నాయో, ఎన్ని లేయర్స్ ఉన్నాయో, ఎన్ని కీలకమైన విషయాలు ఉన్నాయో వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? అసలు కాక్రోచ్ చూస్తే బీజేపీకైనా మోడీకైనా ఎందుకు చిర్రెత్తుకొస్తోంది అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ వాడారు ఇందులో. కాక్రోచ్ మోడీ ఇక్బాల్ ని క్వశ్చన్ చేస్తా ఉందిట. ఇక్బాల్ అంటే ఉర్దూలో అధికారం, పవర్ అని. పవర్ ని క్వశ్చన్ చేస్తూ ఉందిట. ఎందుకనిట? ఇప్పటి వరకు మోడీ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా గానీ, ఆరోపణల వారీగా గానీ ఆయన కెరీర్ లో, అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రధానిగా గత 12 ఏళ్లలో కూడా ఎప్పుడూ చర్యలు తీసుకోలేదట. 2 రీసెంట్ ఎగ్జాంపుల్స్. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అసలు కోటాను కోట్లు వెనకేసింది అడ్డగోలుగా అని ఆరోపణలు వచ్చే ఆధారాలు ఉన్నా గానీ బీజేపీ రియాక్ట్ అవ్వలేదు చూసారా అని ఈ ఆర్టికల్ గుర్తు చేసింది. నిజమే కదా, మామూలుగా వేరే పార్టీ ఏదైనా అయితే గనక రియాక్ట్ అయ్యి ఉండేది, సంజాయిషి చెప్పడము, చర్య తీసుకోవటం తప్పనిసరి అని గుర్తించి ఉండేది. కానీ బీజేపీ అలా చేయలే. మోహన్ యాదవే కాదు, పెమా ఖండు మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, వెనక్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి అని ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. అలాంటి బీజేపీలో, మోడీ అథారిటీలో ఫస్ట్ టైం జనం వైపు నుంచి డిమాండ్ వచ్చేసరికి, ఒత్తిడి పెరిగేసరికి ఒక మంత్రిని తప్పించారు. ఇక్కడే అర్థమవుతోంది సిచ్యువేషన్ ఎంత డెలికేట్ గా ఉందో అనే విషయాన్ని ఈ ఆర్టికల్ బ్రహ్మాండంగా అనలైజ్ చేసింది, కళ్ళ ముందుకు తెచ్చింది. వ్యతిరేకించే వాళ్ళు కూడా కాదనలేని వాస్తవాన్ని చూపించింది. ఆ తర్వాత అసలు కాక్రోచ్ ఎందుకు కలవర పెడతా ఉంది, ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తా ఉంది, ఎందుకని ఇంతలా బీజేపీ అయినా మోడీ అయినా వర్రీ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పడానికి ఒక లాజిక్ డిరైవ్ చేశారు. అది బ్యూటిఫుల్, బ్రహ్మాండం, అంతకుమించి ప్రాక్టికల్. అదేంటో తెలుసా? ఇంతకు ముందు కాంగ్రెస్ గానీ మరో పక్షం గానీ ఎవరైనా ఆరోపణలు చేస్తే అది రాజకీయం అని కొట్టిపారేసేవాళ్ళు. కానీ కాక్రోచ్ మాట్లాడుతున్న ప్రతి టాపిక్, ఇంతకు ముందు చూసిన నీట్ పేపర్ లీకేజ్ అయినా, ఇప్పుడు మాట్లాడుతున్న ఇథనాల్, E20 అయినా కానీ మిడిల్ క్లాస్ తో ముడిపడిన విషయము, మిడిల్ క్లాస్ ని దగ్గర చేస్తున్న విషయము. అందుకోసమే కాక్రోచ్ కి మిడిల్ క్లాస్, సాధారణ ప్రజల సపోర్టు, ఎమోషన్ తోడైపోయింది ఆటోమేటిక్ గా. ఇప్పటి వరకు మన గొంతుగా వినిపించే వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు, ఒత్తిడి తెచ్చేవాళ్ళు లేరనుకున్నాము. కాంగ్రెస్ డిజాస్టర్స్ గా ఫెయిల్ అయిపోయింది. కానీ కాక్రోచ్ నిలబడుతోంది అనే ఆకాంక్ష పొలిటికల్ మైండ్ సెట్ ని, సైకిని మారుస్తా ఉంది. ఇది బ్యూటిఫుల్ ఎలిమెంట్ కదా, అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కదా. ఎందుకంటే జనంలో ఆందోళన ఉంది, అందుకోసం జనమంతా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా అయినా, దేశం అంతా అయినా ఈ మాట డిబేట్ అవుతా ఉంది, కాక్రోచ్ ఎజెండా. అందుకోసం ఇదంతా స్ప్రెడ్ అవుతా ఉంది అని చెప్పి కాక్రోచ్ గురించి ఆలోచించి తప్పని పరిస్థితి కదా. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మొదలైన ఆందోళన ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి ఇలా అన్ని వైపులకి పాకింది కదా. దేశంలోనే కాదు, లండన్ లో కూడా ఇదిగో ఇలాగా కాక్రోచ్ కి అనుకూలంగా ప్రదర్శనలు చేయడం చూస్తే వరల్డ్ వైడ్ అవుతా ఉంది అని అర్థమవుతా ఉంది కదా. ఎందుకని అంటే మిడిల్ క్లాస్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఆ విషయం
బీజేపీకి మోడీకి అర్థమై ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అని చెప్తూ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. అదేంటో తెలుసా, ఏఐ సమ్మిట్ అని ఢిల్లీలో ఆ మధ్యన పెట్టారు. తీరా చూడబోతే అక్కడ చైనా రోబో డాగ్ని తీసుకొచ్చి వదిలేరు పబ్లిసిటీ కోసం. కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోయి ఆందోళన చేశారు, చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు, గలాటా చేసేశారు అని చెప్పి. అక్కడ పాయింట్ ఏంటి, ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్ అని పెట్టారు, చైనా రోబోని వదిలేరు. అక్కడ వదిలేసరికి ఇది మొత్తం ప్రచార ఆర్భాటం అని కాంగ్రెస్ అబ్జెక్ట్ చేసింది. కానీ మీడియా మాత్రం కాంగ్రెస్ గలాటా చేసింది అనే విషయాన్ని హైలైట్ చేసి అసలు దేశం బరువు తీసింది కాంగ్రెస్ అని ముద్ర వేయడానికి మీడియా చాలా వరకు సక్సెస్ఫుల్ గానే ట్రై చేసింది. ఆలోచన నుండి న్యూట్రల్ గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం క్యారీ అయింది, అసలు ఏం జరిగింది అనే విషయం. ఈ విషయాన్ని కోట్ చేశారు. కాంగ్రెస్ అలా ఇబ్బందులు పడతా ఉంది బీజేపీని ఫేస్ చేయడానికి. వేరే నేరుగా మిడిల్ క్లాస్ అయినా చదువుకున్న వాళ్ళైనా ఆలోచన గలవాళ్ళైనా కాక్రోచ్ దా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రాజకీయం మాట్లాడట్లా, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. నీటి పేపర్ లీకేజ్ అయినా, ఇప్పుడు ఇథనాల్ అయినా, ముందు ముందు ఆర్థిక సంక్షోభం అయినా, యువతకి ఉపాధి రాకపోవడం అయినా, ఇలాంటి విషయాలన్నింటిలోనూ జనానికి ఆక్రోశం ఉంది కాబట్టి జనబలం కాక్రోచ్ కి తోడైంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత పెద్ద ఛాలెంజ్ అవుతున్నట్టు కాక్రోచ్ అనే విషయాన్ని ఈ ఆర్టికల్ డిబేట్ చేసింది. ఆ తర్వాత అసలు కాక్రోచ్లు ఎలా ఉంటాయి, బొద్దింకలు అని చెప్పడానికి నేను కీటాక్స్ లో ఇంతకు ముందు బీలైకే కాక్రోచ్ అనే సైకాలజీ ఉంటుంది అని చెప్పున్నా. చాలా మంది రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అదే విషయాన్ని ఈ ఆర్టికల్ కూడా కోట్ చేసింది. ఇన్నోవేషన్ అనే మ్యాగజైన్ కాక్రోచ్ లక్షణాలని కొన్నిటిని క్లాసిఫై చేసి చెప్పింది. అవేంటో తెలిస్తే గనక ఈ కాక్రోచ్లకు కూడా పొలిటికల్ గా ఎంత బలం ఉందో అర్థమవుతుంది అని చెప్పింది. ఏంటా బలాలట చూడండి. ఇక్కడ దే హ్యావ్ 4 బయలాజికల్ ట్రైట్స్: హెవీ అపెటైట్ అండ్ స్టార్వేషన్ టాలరెన్స్ అంటూ ఉన్నారు చూసారా. హెవీ అపెటైట్ అంటే ఏదన్నా ఒకటి నచ్చింది అంటే పట్టుకుని వదలట. ఈ కాక్రోచ్ కూడా అంతే కదా, వైఫల్యాలో సవాళ్ళలో పట్టుకుని వదలట్లేదు కదా. హెవీ అపెటైట్ కి అదొక సిమిలారిటీ. ఆ తర్వాత స్టార్వేషన్ టాలరెన్స్ అంటే తిండి లేకపోయినా ఆకలితో అయినా ఉండగలుగుతారు. అందుకోసమే ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. 35 రోజులకు పైగా అసలు అలుపు సొలుపు లేకుండా కొట్లాడగలిగారు. ఏజ్ ఉంది, పైగా కాక్రోచ్లకు ఉండే ఈ స్టార్వేషన్ టాలరెన్స్ అనేది వీళ్ళకి కూడా ఉన్నట్టుంది కదా. నెక్స్ట్ పోలిక ఏంటో చూద్దాం. రోబోస్ట్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అండ్ డీటాక్సిఫికేషన్ ఎబిలిటీ. అసలు తిరుగులేని ఇమ్యూనిటీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిర్మూలించాలి అనుకుంటే మరో రూపంలో మ్యూటేషన్స్ అంటారు బయాలజీలో, కొంచెం చేంజెస్ చేసుకుని వచ్చేస్తుందట. ఆ తర్వాత అసలు డీటాక్సిఫికేషన్ ఎబిలిటీ అంటున్నారు కదా, అంటే ఎన్ని స్ప్రేలు కొట్టినా కానీ కాక్రోచ్లు పోవు ఇంట్లో చూస్తుంటాం మనం. ఎందుకు అంటే ఆ కాక్రోచ్కి ఆ ఎబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఎన్ని రకాలైన చర్యలు తీసుకుని నిర్బంధాలు పెట్టాలనుకున్నా కానీ ఈ కాక్రోచ్ని ఆపడం అంత సులభం కాదు అనే పోలిక ఇది కదా. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ పోలిక ఉంది, అది చూడండి. డెవలప్మెంటల్ ప్లాస్టిసిటీ, ఎక్సలెంట్ ఫంక్టిడిటీ అండ్ స్ట్రాంగ్ రీజనరేటివ్ కెపాసిటీ. అంటే కాక్రోచ్లకి స్ప్రెడ్ చేయగలిగిన ఎబిలిటీ ఉంటుంది, అంటే వ్యాప్తి అంటాం కదా, అలాంటి వ్యాప్తి ఉంటుంది. ఈ కాక్రోచ్లకు కూడా ఉంది కదా. దేశమంతా పాకింది అంటే అదే కారణం కదా. ఆ తర్వాత రీజనరేటివ్ ఎబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మంది తనలాంటి వాటిని తయారు చేస్తుంటారు. అందుకే పుట్లగా కనపడుతుంటాయి కాక్రోచ్లు మనకి. వీళ్ళ భావజాలం కూడా అలాగే ఉంది, ఈ సిమిలారిటీస్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. చాలా వరకు ఆ సారూప్యత అంటారు తెలుగులో, ఆ సారూప్యత కనపడతా ఉంది కదా. అందుకోసమే మిడిల్ క్లాస్ అటాచ్ అవుతోంది ఈ సారూప్యతలన్నిటికీ తోడు. బీజేపీకి టఫ్ అక్కడే అయిపోతుంది. ఇది అసలు క్రూషియల్ ఎలిమెంట్ కదా. పైగా అన్నిటికీ మించి పాలసీల పరంగా, ఆలోచనల పరంగా వైఫల్యం ఉండటం మోడీ ప్రభుత్వానికి మేజర్ ఛాలెంజ్ అని ఈ ఆర్టికల్ కళ్ళ ముందుకి కొన్ని ఎగ్జాంపుల్స్ తెచ్చింది. లేటెస్ట్ ఎగ్జాంపుల్, నిర్మలా సీతారామన్ ఒక ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారట. ఏంటి ఆ ఇనిషియేటివ్ అంటే, దేశవ్యాప్తంగా 1 కోటి మంది పిల్లలకి ఇంటర్న్షిప్లు ఇప్పిస్తాం, కొత్తగా వచ్చే పరిశ్రమలో అప్రెంటిస్ గా చేర్పిస్తాం, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మీకు ఉద్యోగాలు వచ్చేసినట్టే అని చెప్పారు. అలాంటివి విన్నప్పుడు ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా. బీజేపీని ప్రేమించే వాళ్ళకే కాదు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళందరికీ 1 కోటి మంది కంటే నిజమే వస్తాయేమో అనుకుంటారు కదా. అసలు ఆ ఇనిషియేటివ్ ఏమైందో తెలియదు అని రాశారు. అంతే కదా, ఇలాంటివి ఎంచుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్మార్ట్ సిటీస్ కడతామో అని హడావిడి చేయడం చూస్తుంటాం. ఎన్ని స్మార్ట్ సిటీలు కట్టారు దేశంలో? సింపుల్ కదా. అంటే నినాదాలు, స్లోగన్స్ ఇస్తున్నారు కానీ విధానాలు తేలిపోతూ ఉన్నాయి. ఇది మేజర్ ప్రాబ్లం అని చెప్తూ స్లోగన్స్ మాత్రమే ఇచ్చే ప్రభుత్వాలని యువత టాలరేట్ చేయదు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో డిబేట్ చేశారు. అంటే వైఫల్యం కేవలం కబుర్లు చెబుతూ ప్రచారం చేసుకుంటే గనక ఇలాగా వేర్ ఇస్ ద సబ్స్టాన్స్, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ ఉపాధి కల్పించారు, లేదంటే మీరు చెప్పిన మాట ఎక్కడ నిజమైంది అని వీళ్ళు అడుగుతూ ఉండేసరికి అది చూపించలేక ఇంత నానాయాతన పడే పరిస్థితి వచ్చింది అని డిబేట్ చేయడం ఉంది. అన్నిటికీ మించి ఈ కాక్రోచ్ మరింత డీప్ రూటెడ్ అని చెప్పడానికి అమృతకాల్ నినాదాన్ని కూడా వీళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ డిస్కస్ చేసింది. ఇది మేజర్ ఛాలెంజ్ కదా. వచ్చే ఎన్నికల్లో బహుశా
అసలు 2047 నాటికి ఎలా ఉంటుందో తెలుసా, అసలు మనం అమృత కాలంలో ఉన్నాం అని ప్రమోట్ చేయడం, ప్రచారం చేయడం, ఒక ఆరా క్రియేట్ చేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగళ్ళ వేయడం అనేది చూస్తా ఉన్నాం కదా కొంతకాలంగా. అసలు దేశం ఇప్పుడే ఇంత సంక్షోభంలో ఉంటే, ఆర్థికంగా వెనకబడిపోయి ఉంటే, దేశంలో ఉన్న 40 కోట్ల మందో 50 కోట్ల మందో యువత ఇంత అసంతృప్తితో ఉంటే ఎప్పుడో అమృత కాలం అంటారేంటి అని క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని ఈ ఆర్టికల్ డిబేట్ చేసింది. ఇది చూస్తే నాకైతే 2004 నాటి ఇండియా షైనింగ్ స్లోగన్ గుర్తొచ్చింది. అంతే కదా, అప్పుడు కూడా నాటి ప్రధాని వాజ్పేయి ఇండియా షైనింగ్ అని చెప్పొద్దు, మనం సాధించాల్సింది చాలా ఉంది, కాస్త ప్రాక్టికల్ గా ఉండే స్లోగన్ తో ముందుకెళ్దాం అని చెబితే ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు అలాంటి ఆలోచనని లెక్క చేయకుండా ఇండియా షైనింగ్ అనే స్లోగన్ తో బీజేపీ 2004 ఎన్నికల బరిలో దిగింది. ప్రెస్టీజ్ హిస్టరీ. తర్వాత ఏమైందనేది చూసాం కదా. ఆ ఇండియా షైనింగ్ కి ఈ అమృత కాలకి పోలికుందేమో అని అనిపించింది ఈ ఆర్టికల్ డిబేట్ చేసిన తీరు చూస్తే. ఈ ఆర్టికల్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పెడుతున్నా చూడండి. నేను కొన్ని అంశాలే ప్రస్తావించా. అసలు మణిపూర్ మీద ఎందుకు మాట్లాడలేదు, పహల్గామ్ కి బాధ్యులు ఎవరో తేల్చారా, టైటానియం కోటెడ్ పిఎం తరహా ప్రొజెక్షన్ మాత్రమే చేసుకుంటారు అంటూ చాలా కీలకమైన కామెంట్లు, చాలా మంది కనెక్ట్ అయ్యే భావోద్వేగపరమైన విషయాల్ని ఈ ఆర్టికల్ డిస్కస్ చేసింది. ఇలాంటి ఆర్టికల్స్ కానీ, ఇంత కాంప్రహెన్సివ్ గా ఉండే సమాచారం కానీ ఒక దగ్గరికి గుదిగుచ్చి తీసుకురావడం అంటారే, అలా తీసుకొచ్చే మాధ్యమాలు తక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కడా రాయట్లేదు కదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా. అయితే పాజిటివ్ లేకపోతే నెగిటివ్, సబ్స్టాన్స్ ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, జెండాలు ఎజెండాలు సరే, ప్రజలకి వాస్తవాలు తెలియాలా అనుకునే వాళ్ళు తగ్గిపోతున్న టైంలో ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడుతుంది అని అనుకుని నేను షేర్ చేస్తా ఉన్నాను. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అసలు ఈ దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ కంటే కాక్రోజే ప్రధాన ప్రతిపక్షం అవుతా ఉందా? కాక్రోజ్ గనక ఇలా ప్రోగ్రెసివ్ అండ్ అగ్రెసివ్ ఎజెండాతో ముందుకెళ్తే, మార్చింగ్ ఫార్వర్డ్ అంటారు కదా, అలా ముందుకెళ్తే బీజేపీకి, మోడీ నాయకత్వానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందో కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.